కళ్యాణ్ తన పేరెంట్స్ తో తన తమ్ముడితో ఫోటో దిగినటువంటి ఆ ఫోటో మీకు ఫ్రేమ్ కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ ఆర్మీ డ్రెస్ తో సాల్యూట్ చేస్తున్నటువంటి ఆ ఫోటో ఎక్స్క్లూజివ్ గా RTV మీకు చూపిస్తోంది. ఎస్ రాజేష్, ఓవర్ టు యూ. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ హ్యాపెనింగ్ ఎలా ఉంది, లైవ్ చూపించండి. ఎస్ మోనస్, ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళ ఇంట్లో అయితే ప్రస్తుతం ఉన్నాము. అయితే ఈ మధ్య కాలంలో తీసినటువంటి ఆ సోల్జర్ గా వెళ్ళిన తర్వాత తీసుకున్న ఫోటోలతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అన్నదమ్ముడితో కలిసిన ఫోటోలు కూడా ఇక్కడైతే మన నీట్ గా కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే ప్రస్తుతం అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఒక ఫోటో అయితే మన ఫ్రేమ్ కనిపిస్తూ ఉన్నది. ఉన్నటువంటి వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడు, అలాగే ఒకవైపు కళ్యాణ్ పడాల. ఇక్కడ చూస్తే నలుగురు పైన ఫ్రేమ్ లో ఉన్నారు. కిందన సెల్యూట్ చేస్తూ ఇంకో ఫోటో అయితే కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలో ఇంకో పక్కన ఇంకో ఫోటో కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా సెలబ్రేషన్ చూపించండి, బయట సెలబ్రేషన్స్ చూపించండి. ప్రస్తుతానికి సెలబ్రేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అంతా కూడా చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి చూపించవచ్చు. ఒకసారి మనం ఇక్కడ నుంచి అయితే మన లోపలికి అయితే ప్రెసెంట్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి బయటకి అయితే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి సెలబ్రేషన్స్ అయితే మనం అయితే చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. ఒకసారి కెమెరా మనం జూమ్ చేసి కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. చూస్తూ ఉంటే ఇంటి లోపల అయితే ప్రస్తుతానికి అయితే మనమైతే మనం ఇంటి లోపల నుంచి బయటకి అయితే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం చూస్తూ ఉంటే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పర్సనల్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మనోజ్. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా మారిపోయారు కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఒకవైపు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టారు. అదే విధంగా ఈ భోగాపురం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలీసు బందోబస్తు అంతా కూడా ఓకే ప్రస్తుతం చూస్తే ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఇల్లంతా కూడా ఇక్కడ పడాల కళ్యాణ్ వస్తారన్న ఆలోచనతో మొత్తం కూడా అంతా కూడా డెకరేట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే కిచెన్, ఇది మన ప్రస్తుతం ఉండవలసిన హాలు. అయితే ఈ హాల్లో చూస్తే ఇదంతా కూడా ఒకవైపు ప్రతిదీ ఒక సింపుల్ గా ప్రతిదీ కూడా డెకరేట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఇంతకు ముందు చూసుకుంటే ఇదే ప్రాంతంలో కళ్యాణ్ కూర్చొని ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ ఏదైనా తినాలంటే ఇక్కడ కూర్చొని తినుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇల్లు కూడా ఈ మధ్య కాలంలో నూతనంగా నిర్మించినటువంటి ఇల్లు. అయితే ఇదంతా కూడా అంతా క్రమక్రమంగా ఒక్కొక్కటి కూడా చక్కదిద్దుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఈ రోజు వస్తారనే ఆలోచనతో ముందస్తుగా మొత్తం ఇల్లంతా కూడా నీట్ గా డెకరేట్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మనోజ్. ఇదంతా కూడా చూడొచ్చు. ఇది చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి కిచెన్ తర్వాత పక్కనే ఉన్న బెడ్రూమ్ తర్వాత ప్రస్తుతం హాల్లో ఇదంతా కూడా ప్రస్తుతం అయితే మాకు కనిపిస్తూ ఉన్నది. హాల్ కూడా ఇంకా చూడొచ్చు. ఇంకా పూర్తిగా పని కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఎందుకంటే అంతా కూడా వర్కింగ్ ఆన్ ప్రాసెస్ లో జరుగుతున్న ఇల్లు. ప్రస్తుతం అయితే ఈ డోర్ కూడా ప్రెజెంట్ క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. అంతా కూడా ఒకసారి ఇంట్లోకి వస్తే అంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ డోర్ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే మరి కాసేపట్లో ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా మరి కాసేపట్లో తీసుకునేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్రామానికి ఆనుకున్నటువంటి ఒక ప్రైవేట్ లేఅవుట్ లో కూడా భారీ ఎత్తున కూడా ఒకవైపు సభ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి మనోజ్. ఆ సభలో కూడా భారీగా జనాలు కూడా వస్తారని ఒక పక్క చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చూస్తే ఒకవైపు 2000 మంది, అలాగే మరొక వైపు 2000 మంది, ఒకవైపు మహిళలు, మరొక వైపు పురుషులకి భారీగా అక్కడంతా కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది మనోజ్. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ సుందరపేటలో కూడా అంతా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తున్నది. ముందస్తుగానే వీళ్ళు చెప్తున్నారు మాకు న్యూ ఇయర్ అయితే ముందుగానే వచ్చేసిందంటూ కూడా ఈ గ్రామస్తులంతా కూడా చెప్పుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మనోజ్. అదే విధంగా ఈ గ్రామాలు ముఖ్యంగా చూసుకుంటే ఈ సుందరపేటకి ఒక పీటను తీసుకుని వచ్చారు అంటూ కూడా అంతగా కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ రోజు ఈ గ్రామానికే కాదు, ఈ రోజు విజయనగరం జిల్లాకే ఒక అంబాసిడర్ గా ఈ రోజు మారారంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఒక ప్రత్యేకత సంతరించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు చూస్తే అదే విధంగా ఆ గ్రామం నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల వ్యవధిలో కూడా భారీ ఎత్తున కూడా ఒక కాన్వే రూపంలో తీసుకుని పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు, అలాగే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరితో పాటు భారీ ఎత్తున కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి మనోజ్. అందరూ కూడా చూస్తూ ఉంటే వేలాది జనాలు అయితే మాత్రం ఈరోజు నీరాజన పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వచ్చేసరికి అంత ఘనంగా ఆహ్వానం అయితే లభిస్తూ ఉంది. ఇదే క్రమంలో మరి కాసేపట్లో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇంటికైతే చేరుకుంటారు. ఇంటికి చేరుకుని ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది మనోజ్. ప్రస్తుతం చూసుకుంటే ఇంటి దగ్గర చూస్తే ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి మనోజ్. రైట్ రాజేష్, అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు? సో కళ్యాణ్ నెక్స్ట్ షెడ్యూల్ ప్రకారంగా ఆయన స్పీచ్ కూడా ఇస్తారని తెలుస్తోంది. RTVతో లైవ్ లో చాలా మంది అడుగుతున్నారు ఎంతసేపు తర్వాత RTV లైవ్ లో కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది? మరి కాసేపట్లో ఇక్కడ ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చి ఇక్కడ తల్లిదండ్రులతో మాట్లాడతారు.